అసలు రామ్ చరణ్ కంటికి కనిపించింది ఒక నేను అనుకున్న రంగస్థలము మన ఇంకా చాలా మూవీస్ మన ధృవ ఇలాంటి సినిమాలు చూసి నేను అనుకున్న రామ్ చరణ్ ఇంకా ఎదగాలి దీని అమ్మ సినిమా ఇదేంటా పెద్ద సినిమాతో ఆల్రెడీ ఎగిరిపోయాడు గద్దలా ఎగిరిపోయాడు పెద్ద సినిమా మామూలుగా లేదన్న నిజం చెప్తున్నా అసలు లాస్ట్ ఆ క్లైమాక్స్ అమ్మ జీతం మా అయ్య తోడు చెప్తున్నా అసలు ఏడ్పించింది నిజం చెప్తున్నా ఆ అన్న దండ మన కాలు తీసుకున్నా నువ్వు ఉప్పైన సినిమాలో అదేదో తీసేసావు మా రామ్ చరణ్ కాలు తీసిండ నిజం చెప్తున్నా దండం చేస్తా హైలైట్ అసలు ఏడ్పించిండు ఆ లాస్ట్ 30 minutes మాత్రం మన పిచ్చి పీక్స్ కలిపింది డాన్స్ ఇరుకు ఫైట్ ఇరుకు లుక్ ఇరుకు దాని అమ్మ జీతం మొత్తం టోటల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ ఒక మొగుడు. It was actually a mix of emotions and I cried in between. It was a really good movie and yeah, that's it. It was a really good inspiration కావాలంటే వెళ్ళి చూడండి. It's nice. It will make you cry but it will get you motivated. How is the direction? I would say it was nice and even the screenplay is good. How is the Ram Charan? Acting was amazing. It was crazy. Yeah. It is really inspiring. Sorry. What made you excited first? I did not feel that personally. It was really inspiring for me. Yeah. Did this movie get an Aisha Award? I don't know. No, mostly not. ఎందుకంటే it was a mix of a lot of things. కొంచెం గజిబిజిగా అయింది. But honestly, it was a good movie. Say one thing, this type of social message movies, did youth get attracted or not? Yeah, for sure. Yeah, think they it do does get have a message. attracted. It has a proper కొన్ని like athletes lives ఎలా ఉన్నాయో it really shows it. It really shows how a lot of athletes do sports. Okay, so firstly, my name is Pranita and I genuinely enjoyed watching the movie even though maybe in the beginning it might have felt like a lag. And later on, it was really inspiring, especially him coming from a very backward and nameless land, I can say. It was really inspiring. He fought for his village and he fought for his name. So I would say it's really inspiring for all the athletes and sports people. It is inspiring for our younger generation and it is a must-watch Were you movie. connected with the movie? I got connected when can I give spoilers? No? Okay. He actually put his life for playing a game. So that is where I got really emotional. Which sports you mostly like? In film or your personal life? How is that related? Okay. I actually like sports. I like basketball. నేను ఒకటే చెప్తున్నాను నేను నెగిటివ్ టాక్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చి సినిమా చూసి మాట్లాడండి ఇంట్లో కూర్చొని వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటూ ఆన్లైన్లో మాట్లాడకండి ఎందుకంటే ఇక్కడ సినిమా కోసం వాళ్ళ పడ్డోళ్ళ కష్టము మాలాగా నిజాయితీగా వచ్చి చూసే వాళ్ళ కష్టం చాలా ఉంటుంది నేనేమి టైం పాస్కి రావలేదు నేను ఒక యాస్పిరెంట్ని ఇంత దూరం వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి సినిమా లాస్ట్ 40 minutes అయితే రామ్ చరణ్ నిజంగా కళ్ళని నీళ్ళు తెప్పించాడండి ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక డౌట్ ఉండేది ఏంటి చిరంజీవి సినిమాల నుంచి దూరం అయ్యాక ఇండస్ట్రీకి పెద్ద ఎవరని నిజం చెప్తాను ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి పెద్ద తెలుగు గ్లోబల్ స్టార్ కాదు యూనివర్స్ స్టార్ ఈ సినిమాతో రామ్ చరణ్కి అన్ని అవార్డులు రావాలి అవసరమైతే నిజంగా నేను చాలా కింది స్థాయి వ్యక్తిని నాకు అవకాశం ఉంటే ట్రంప్తో మాట్లాడి ఆస్కార్ అవార్డు కూడా ఇప్పించాలనిపిస్తుంది నిజంగా రామ్ చరణ్ ఈ సినిమా కోసం నటించలేదండి పోరాడాడు అంత బాగుంది సినిమా దయించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయొద్దు మీకు చూడటం ఇష్టం లేకపోతే ఏదో ఓటీటీలో మీకు నచ్చింది బూత్ సినిమా ఇంకోటి చూసుకోండి దాన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి ఇది ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అండి ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఏదో బెనిఫిట్స్ పడితే అప్పుడే ఏంటి నిన్న సాయంత్రం 6 సినిమా రివ్యూలు ఇస్తారు సోషల్ మీడియాలో ఎందుకది నువ్వు కష్టపడితే నీకు కష్టం విని తెలుస్తుంది అయ్యా ఏసీలో కూర్చొని రివ్యూలు ఇస్తే నీకేం తెలుస్తుంది ఆలోచించండి అయ్యా సినిమానే చూడండి చెప్తున్నా నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీసాడు ఒక యువకుడు గ్రామీణ యువకుడు సినిమా కోసం ఊరు కోసం ఏదైనా చేయాలనుకునేది చాలా చక్కగా చూపించాడండి ఈ కథ రాసిన డైరెక్టర్ బుచ్చిబాబు నిజంగా చెప్తున్నాను ఆయన కథ రాస్తున్నప్పుడు నిజంగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడు అంత న్యాచురల్ గా రాశాడు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు ఇంకోటి అనిపించలేదు ఏడుపు తెప్పించాడు నిజంగా ఒక అమ్మతో కలిసి చూడొచ్చు ఒక చెల్లితో కలిసి చూడొచ్చు ఒక ఫ్యామిలీతో చూడొచ్చు ఫ్రెండ్స్ తో చూడొచ్చు అంత మంచి సినిమా అంటే నిజం చెప్తున్నాను సినిమా అయితే ఈ సినిమాతో కలెక్షన్స్ గురించి మాట్లాడండి ఎందుకంటే రేటు పెంచితే తగ్గుతాయి రేటు తగ్గితే తగ్గిపోతాయి
కానీ కొత్త రికార్డులకు దారి తీస్తాడండి. రామ్ చరణ్ ఈ సినిమాతో యూనివర్సల్ స్టార్. ఇంతవరకు నేను సినిమా ఫ్యాన్ని, ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను గర్వంగా చెప్పుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్. పెంచడానికి మా టికెట్ ప్రైస్ పెంచారంటారా? మరి వాళ్ళు ఇందులో ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు తీసిన డబ్బులకి ఎఫెక్ట్. ఇప్పుడు మీరు 10 రూపాయల సబ్బుని మీరు 10 రూపాయలకి తయారు చేసి 8 రూపాయలకి అమ్మితే మీకు నష్టమే వస్తుంది కదా. ఇది కూడా అంతే, వాళ్ళు పెట్టిన కష్టం బట్టి వాళ్ళకు ఉన్న కాస్ట్యూమ్ అదే ఛార్జెస్ బట్టి ఏవో ఉంటాయి కదా టెక్నికల్ గా, అందుకు పెంచారు. అంటే అప్పుడు బాహుబలి, పుష్ప కూడా హై బడ్జెట్ మూవీసే, కానీ అప్పుడు అంత ఇది చేయలేదు కదా. మరి ఒక్క మూవీకి ఎందుకు ప్రైస్ హైక్ అన్నది? అప్పుడు కూడా పెంచారు కదా, మీకు తెలియదా? అప్పుడు మీరు వాడే పర్ఫ్యూమ్స్ రేట్ ఎంత, ఇప్పుడు వాడే మీరు పర్ఫ్యూమ్ రేట్ ఎంత, దాన్ని బట్టి కంపేర్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు పెంచారు, ఇప్పుడు పెంచారు. మేబీ అప్పుడు 100 నుండి 200 చేశారు, ఇప్పుడు డబుల్ చేశారు. ఎప్పుడు మనం పర్సెంటేజ్ చూడాలండి. అప్పుడు ఎప్పుడే పెట్రోల్ రేట్ 70 ఉంది, ఇప్పుడు 130 ఉంది అంటే అప్పుడు నీ జీతం ఎంత, ఇప్పుడు నా జీతం ఎంత. అందుకే మనం ఎప్పటికప్పుడు పర్సెంటేజ్ చూడాలి. పర్సెంటేజ్ మనకు లెక్కలు లేపిస్తాయి. నిజంగా ఈ సినిమాని తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చూసి స్పోర్ట్స్కి ఇంకొంచెం అవకాశం ఇవ్వండి. గ్రామీణ విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజలు చాలా వెనకబడిపోయాను. కనీసం ఈ స్పోర్ట్స్ తో వాళ్ళని స్పెషల్ గా ఒక రియేజన్ చేసి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఒక 100 కోట్లు ఎంత ఫండ్ ఇస్తే ఇంకా అద్భుతమైన ఆటగాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళు డెవలప్ చెందుతారు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాను, ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ నేను కూర్చొని నేను మాట్లాడలేదు, అవి నిజంగా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను, అందుకు చెప్తాను నేను. సో దీని వల్ల ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఈ మూవీ నుంచి? పడుతుందండి ఖచ్చితంగా. జనాలకు మంచి చేసే నాయకులు ఉంటే వాళ్ళు ఎక్కడైనా మంచి తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా ఇంకొక నాయుడు చంద్రబాబు ఆ సోషల్ మీడియాలో చూసి రియాక్ట్ అవుతున్నారు కదా, ఒక ట్విట్ చూస్తే రియాక్ట్ అవుతున్నారు. ఇది కూడా చూసి రేపొద్దు మీ మీడియా దేవాళ్ళు ఇలా చూసారు అనుకో, రియాక్ట్ అయితే మంచిదే. స్పోర్ట్స్ కి బడ్జెట్ పెంచితే మంచిదే, గ్రామానికి రోడ్లు వేస్తే మంచిదే, మంచిగా జరగాలి. అల్టిమేట్ గా నేను చేసినా మీరు చేసినా ఏ నాయకుడు చేసినా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ సినిమా చూసి స్పోర్ట్స్ కొంచెం బడ్జెట్ పెంచండి. ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ వద్దు. ఒక తండ్రి ఇంకా కొడుకు 30 ఏళ్ళు వచ్చాక తండ్రి ఏదో చేస్తాడో ఆశించడం ఎంత తప్పు. ఎంత డెవలప్ అయ్యింది, ఎంత తెలివైన